హాయ్ గైస్. ఒక లోడింగ్ యానిమేషన్ చేయడానికి మనము ఎక్కడెక్కడ కోడ్ తీసుకొని అవసరం లేకుండా సింపుల్గా చేద్దామని చూశాను. ఇట్లాంటి ఒక లోడింగ్ యానిమేషన్ కావాలి అని అంటే మనం ఏం చేయొచ్చు అని అంటే ఒక చిన్న డివిజన్ క్రియేట్ చేసుకుని దానికి బార్డర్ అప్లై చేస్తే ఈ రకంగా మనకు వస్తుంది. దీనికి మనము ట్రాన్స్పరెంట్ అని అప్లై చేద్దాం. ఎందుకో చెప్తాను. ట్రాన్స్పరెంట్ అని అప్లై చేయగానే యు మే లూజ్ దట్, బట్ దానికి టాప్ బార్డర్ కనుక మనము 10 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇచ్చేస్తే మనకి టాప్ బార్డర్ వస్తుంది. దాన్ని కూడా మనం ఏం చేద్దామనంటే కొద్దిగా బార్డర్ రేడియస్ అప్లై చేయగానే యు ఆర్ ఏబుల్ టు సీ ద కర్వేచర్ అనమాట. అదే బార్డర్ రేడియస్కి సపోజ్ ఇప్పుడు 90 డిగ్రీస్ అని అప్లై చేశాను అనుకో, అది 90 డిగ్రీస్ తిరుగుతుంది. అదే నేను 180 డిగ్రీస్ అప్లై చేస్తే 180 డిగ్రీస్, అలాగే 240 డిగ్రీస్ అప్లై చేస్తే 240 డిగ్రీస్. ఇట్లా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఒక చిన్న కీ ఫ్రేమ్ యానిమేషన్ ఒకటి క్రియేట్ చేసుకుని దాన్ని ఫ్రమ్ 0 డిగ్రీస్ టు 360 డిగ్రీస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దానికి కొంత యానిమేషన్ అప్లై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అండ్ యాజ్ సూన్ యాజ్ నేను యానిమేషన్ అప్లై చేయగానే యూ కెన్ సీ దట్ ఈస్ కీప్ ఆన్ రొటేటింగ్. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లోడింగ్ యానిమేషన్ ఓకే, ఇది పేరు 2 సెకండ్స్, ఈ లీనియర్ అని పెట్టండి. లీనియర్ అని పెట్టకపోతే అది వేరే రకంగా స్టార్టింగ్లో కొద్దిగా స్లోగా ఫాస్ట్గా ఇట్లా జరుగుతుంటుంది. తర్వాత ఇన్ఫైనైట్ మోడ్లో పెట్టుకుంటే అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు కనుక ఈ చిన్న యానిమేషన్ నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా బూట్ స్ట్రాప్ వాడనవసరం లేకుండా మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.